ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. మన కర్మేల్ రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా దేవుడు అనుగ్రహించుచున్న ఈ అనుదినపు అభిషేక వర్తమాన కార్యక్రమాలు మీకు మీ కుటుంబాలకి ఆత్మ సంబంధమైనటువంటి ఉజ్జీవాన్ని, ప్రోత్సాహాన్ని, ఎదుగుదలకు కలిగే కారణమైనటువంటి రీతిలో ఈ పరిచర్య కొనసాగించబడాలని మేము ప్రయాసపడుతున్నాం. దైవ సంబంధమైన విషయాలతోనే ఈ యొక్క ఉదయకాలపు దేవుని మాటలు మీకు తెలియచేయడానికి, దేవుని ఆత్మ నడిపింపును అనుగురించుచున్న దాన్ని బట్టి మేము ఈ పరిచర్య కొనసాగించడానికి ప్రభు మాకు సహాయం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ ప్రార్థన, సహాయ సహకారాలను మేము కోరుకుంటున్నాం. ఈ మాటలు వింటున్న మీరు అనేకులకి విన్న తర్వాత షేర్ చేయండి. వారి యొక్క ఆధ్యాత్మికమైన జీవితాలు వృద్ధిలోనికి రావడానికి మీరు కూడా దోహదపడాలని ప్రేమతో కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినం మన యొక్క టాపిక్ వచ్చి పవర్ఫుల్ అండ్ ఎఫెక్టివ్ ప్రేయర్ లైఫ్. శక్తివంతమైన ఈ ప్రార్థన జీవితం శక్తివంతమైనది, అలాగే అది చాలా ప్రోత్సాహకరమైనటువంటి ప్రార్థన జీవితాన్ని గురించి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. జస్ట్ ఒక 4 పాయింట్స్ మాత్రమే నేను మీకు తెలియచేయబోతున్నాను. ప్రార్థన జీవితం అనేది శక్తివంతమైనది, అలాగే స్పష్టమైనటువంటి దేవుని యొక్క ప్రత్యక్షతను మనకు అనుగ్రహించేటువంటి ప్రార్థన జీవితం. దేవుని బిడ్డలారా, ప్రార్థన అనేది ఒక బాధ్యత, అంటే ఒక డ్యూటీ కాదు, ఒక ఉద్యోగం కాదు, ఒక బాధ్యతాయుతంగా ఏదో మొక్కుబడిగా లేకుంటే ఒక పని కోసం నియమించబడిన విధానం కాదు. మనం ప్రార్థన జీవితం అనేది మనం దేవునితో సఖ్యతలోకి, మొదటిగా దేవునితో మనం లోతైనటువంటి అనుబంధంతో మనం నడిపించబడుతున్నాం. సో ప్రార్థన జీవితం ద్వారా మనం గమనించినప్పుడు లోతైన ప్రార్థన అనుభవాలు దేవుని యొక్క హృదయాన్ని, దేవునితో సన్నిహిత బంధాన్ని అవి ఏర్పరచబడతాయి అనేదాన్ని మనం గుర్తించాలి. సో దావీదు దేవుని హృదయానుసారుడని దేవుడే ఒక సాక్ష్యం ఇచ్చాడు. దావీదు దేవుని హృదయానుసారుడు అని అన్నప్పుడు మనం గమనిస్తే దేవునికి దావీదు ప్రార్థన చేసిన విషయాలు, ప్రార్థన చేసే సందర్భాలు, ప్రార్థన చేసినటువంటి సమయాలను మనం గమనించినప్పుడు చాలా భిన్నమైనటువంటి రీతిలో, భిన్నమైన కోణంలో ప్రార్థన జీవితంలో ఆయన ఎక్కువగా దేవునితో ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించగలుగుతాం. సో మొదటిగా ఈ శక్తివంతమైనటువంటి ప్రార్థన జీవితం, అలాగే ఆ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి క్షేమాన్ని కలుగు చేసే ఈ ప్రార్థన జీవితంలో మొదటిగా మనం గమనిస్తున్నాం, దేవునితో మనం సన్నిహితమైనటువంటి సంబంధాన్ని, దేవునికి హృదయానుసారమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ప్రార్థన జీవితం కారణమవుతుంది. రెండవదిగా మనం గమనించినప్పుడు ప్రార్థన జీవితం మనకు నెమ్మదిని, స్పష్టతను అది అనుగ్రహిస్తుంది. దేవుని యొక్క లేఖనంలో మనం గమనిస్తున్నాం, దావీదు పౌలు గారు రాసినటువంటి పత్రికల్లో మనం గమనిస్తున్నాం, మీ హృదయ తలంపులకు సమాధానకర్తకు దేవుడే మీకు నెమ్మది, సమాధానాన్ని, విశ్రాంతిని ఆయన అనుగ్రహిస్తాడు అని ఫిలిప్పీ పత్రికలో మనం గమనించగలుగుతున్నాం. సో ప్రార్థన చేస్తున్నప్పుడు మన హృదయానికి నెమ్మది, సమాధానం ఇవి అనుగ్రహించబడతా వస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించాలి, దావీదు యొక్క జీవితంలో మనం ఈ యొక్క ప్రార్థన జీవితాన్ని చూస్తున్నాం. మొదటిగా ప్రార్థన జీవితం ద్వారా దేవునికి హృదయానుసారుడిగా ఉన్నాడు. రెండవదిగా ఆయనకు నెమ్మది, సమాధానం అనేది ప్రార్థన జీవితం ద్వారా అనుగురించబడిన విషయాన్ని మనం గుర్తించాలి. గమనించినట్లయితే చాలా సందర్భాల్లో దావీదును సౌలు తరుముతూ ఉండేవాడు. దావీదు సౌలు తన చేతికి చిక్కిన సౌలును చంపకుండా సౌలును పంపించేశాడు, సౌలును వదిలిపెట్టేశాడు. దీనికి మూలం ఏంటంటే ప్రార్థన జీవితం. ప్రార్థన జీవితం ద్వారా శత్రువుల్ని మనము
వారు మన మీదకి కలిగి ఉన్నటువంటి ఆ స్థితిగతుల్లో కూడా, అంటే మనం కూర్చున్నటువంటి ఆ యొక్క ద్వేషము, కోపము, క్రోధము ఇలాంటి సందర్భాలలో కూడా ప్రార్థన జీవితం ఏం చేస్తుందంటే మనల్ని నెమ్మదిగా, సమాధానంగా ఉంచేటట్లుగా ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ప్రార్థన జీవితం అనే దాంట్లో మనం గమనిస్తున్నాం, ఇది పవర్ఫుల్ అండ్ ఎఫెక్టివ్ ప్రేయర్ లైఫ్. ఈ యొక్క ప్రార్థన జీవితం చాలామంది ఒక భారంగా అనుకుంటారు. చాలామంది ఇది ఒక బాధ్యత, మనం ఎక్కడ చేయగలుగుతాం అన్నట్లుగా అనుకుంటూ ఇది ఒక డ్యూటీ లాగా, ఇది విసుక్కుంటా సన్నుక్కుంటా అన్నట్లుగా కొంతమంది ఉద్యోగాలకు వెళ్తున్నప్పుడు నా కర్మ, ఏం ఉద్యోగాలు, ఏం బతుకులో అన్నట్లుగా అనుకుంటుంటారు. అలాగా జాబ్ లాగా ఇది ప్రేయర్ లైఫ్ కూడా ఒక జాబ్ లాగా చూస్తున్నందువలన చాలామందికి బోరుగాను, కష్టంగాను అనిపిస్తుంది. కానీ మనం ఈ ప్రార్థన జీవితంలో మనం ముందుకు కొనసాగించబడుతున్నప్పుడు ఇది శక్తివంతమైనది. దేవుని యొక్క సన్నిధిలో మనం దాన్ని గుర్తించగలగాలి. మూడవదిగా మనం గమనించినప్పుడు ప్రార్థన జీవితం మనము కలిగి ఉన్నప్పుడు మనం చేస్తున్నటువంటి ప్రార్థన బట్టి దేవుడు దిగి రావటం, దేవుడు మనకు ముందుగా వెళ్ళటం, దేవుడు మన కార్యములను సఫలము చేయటం అనే విషయాల్ని మనం మూడవదిగా గమనించవచ్చు. దావీదు జీవితంలో ప్రార్థన చేస్తున్నటువంటి ఆ యొక్క దావీదు యొక్క జీవితం, ప్రార్థనా పరుడుగా కొనసాగించబడుతున్నటువంటి ఆ ఎఫెక్టివ్ ప్రేయర్ లైఫ్, ఆ పవర్ఫుల్ ప్రేయర్ లైఫ్, దేవుడు దిగి వచ్చేటట్లుగా, దేవుడు కొనసాగి తనకు ముందుగా వెళ్ళేటట్లుగా, దేవుడు అద్భుతాలు జరిగించేటట్లుగా ఆ యొక్క ప్రార్థన జీవితాన్ని మనం గమనించవచ్చు. ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుని యొక్క ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు దేవుని యొక్క ఆత్మ స్పష్టంగా చెప్తున్నటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. దావీదు ప్రార్థన చేశాడు, శత్రువులు తన మీదకి వచ్చారు, ఫిలిష్తీయులు తన మీదకి యుద్ధానికి వచ్చారు. మొదటి సమయంలో దేవుడు చెప్పాడు, వెళ్ళు, నేను నీకు విజయం ఇస్తాను. రెండో సమయంలో అదే ఫిలిష్తీయులు వచ్చినప్పుడు మరలా దేవునికి ప్రార్థన చేస్తే దావీదుకు దేవుడు ఒక ఆలోచన చెప్పాడు, నువ్వు చుట్టుకొని రా కమ్మలి చెట్ల దగ్గరికి, నీకు ముందుగా నేను వారిని సంహరించడానికి నేను బయలుదేరుతాను. ప్రార్థన చూడండి, దేవుడు మన కోసం మూవ్ అయ్యేటట్లుగా, దేవుడు మన కోసం ముందు నడిచేటట్లుగా, మన కార్యములు ఆయన భుజాల మీద వేసుకొని మనకు ముందుగా వెళ్ళేటట్లుగా ప్రార్థన జీవితంలో మనం గమనిస్తున్నాం. అలాగే మన జీవితంలో కూడా మనం ప్రార్థన చేయటం ప్రారంభిస్తే మనకు వ్యతిరేకంగా లేచినటువంటి ఏ చీకటి శక్తుల ప్రభావమైనా, ఏ సాతాన అంధకారపు క్రియలైనా వాటన్నిటినీ జయించడానికి మన వల్ల కాదు, కానీ దేవుని యొక్క ఆత్మ మనకు ముందుగా వెళుతూ, దేవుని కార్యాలు మనకు ముందుగా జరుగుతూ మనకు జయమును ఇవ్వటం ప్రారంభిస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో నాలుగవదిగా మనం గమనించినప్పుడు ఈ ప్రార్థన జీవితం ద్వారా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో మనం చేస్తున్నటువంటి ప్రార్థనలు, దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానాలని ఆయన ఆ వాగ్దాన ప్రకారంగా మన జీవితంలో ఆ వాగ్దానాలు నెరవేర్చేటట్లుగాను, మన జీవితంలో ఆ వాగ్దానాలు మనకు, మన తర్వాత మన యొక్క సంతతి మీద ఆ వాగ్దానాలు స్థిరంగా ఉండినట్లుగాను దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన అనేది మనము ఆ విధంగా దేవుని ఎదురు నుండి అటువంటి కృపను మనం పొందుతున్నాం. కనుక మనం ప్రార్థన చేస్తున్నప్పుడు నాలుగవదిగా దేవుడు తాను చేసిన వాగ్దానాల విషయమై మనకు ఆయన సహాయం చేయటం ప్రారంభిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు యొక్క జీవితంలో ఈ ప్రార్థన జీవితాన్ని మనం గమనించినప్పుడు నాతాను ప్రవక్త తనతో చెప్పిన విషయాలను బట్టి ఆయన లేచి దేవుని మందిరంలోకి వెళ్ళి ఆయన ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తూ, నా ప్రభువా, యెహోవా, నా దేవా, నీవు సెలవిచ్చావు, నీవు వాగ్దానం చేస్తావు. ఆయన మాటే ఒక వాగ్దానం. నీ మాట చొప్పున నా కుటుంబాన్ని చిరకాలము మీ సన్నిధిలో ఉండేటట్లుగా దాన్ని దీవించండి, ఆస్వాదించండి. సో దేవుని సన్నిధిలో ఆయన చేసిన ప్రార్థనను దేవుడు ఆలకించి దావీదు కుటుంబము నిత్యము ఆయన సన్నిధిలో ఉండేటట్లుగా ఆయన ఆ యొక్క కుటుంబాన్ని దీవించడం ప్రారంభించాడు. ఈ రోజున మన జీవితంలో కూడా మనం ప్రార్థన చేయటం ప్రారంభిస్తే మనకంటూ దేవుడు చేసిన వాగ్దానాలు, దేవుని లేఖనాల ద్వారా ఏ వాగ్దానాలు దేవుడు మనకు జ్ఞాపం చేశాడో
ఆ వాగ్దానాలన్నీ మన జీవితంలో నెరవేర్చబడేటట్లుగా, ఆ వాగ్దానాలను బట్టి మనము దేవుని సన్నిధిలో స్థిరులమయ్యి ఉండేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. కనుక ప్రార్థన అనేది ఒక బోరుగా ఫీల్ అవ్వకుండా, ఏదో ఒక జాబ్ లాగా కాకుండా, ఇది దేవునితో మన జీవితాలు మార్పు చెందేటువంటి ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తుంది అన్న విషయాన్ని మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మన ప్రార్థన జీవితాన్ని దినదినము మనము ఇంప్రూవ్ చేసుకుంటూ ప్రభు సన్నిధిలో దేవునికి సమీపస్తులుగా ఉందాం. దేవుని యొక్క ఆత్మ ద్వారా ఈ 4 విషయాలు మన జీవితంలో నెరవేర్చబడుతూ ముందుకు కొనసాగించబడి మనం అనేకులకి మాదిరిగా ఉందాం. ఈ అంత్య దినాల్లో కూడా మనం ఈ ప్రార్థన జీవితాన్ని మరింత ఎక్కువగా కలిగి ఉండాలని సేవకుడిగా కోరుకుంటున్నాను. ప్రభు మనకు తోడుగా ఉండను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పాదాల స్తోత్రం. ఈ ఉదయకాలం ముందు నాయన ఈ యొక్క ప్రార్థన జీవితం శక్తివంతమైన మరియు సఫలమైనటువంటి విధానమైనటువంటి ప్రార్థన జీవితాలు మా జీవితాలని ఎలాగా ప్రభావితం చేస్తాయో, మీ సన్నిధిలో మేము మీకు ఏ విధంగా హృదయానుసారులుగా ఉంటామో అయ్యా, మీ యొక్క నాయన సమాధానం, నెమ్మది, స్పష్టతలు మా హృదయ తలంపులకు ఏ విధంగా అనుగ్రహించబడతాయో మీ లేఖనాల ద్వారా తేటగా మాతో మీరు మాట్లాడారు. ఈ మాటలు విన్నటువంటి నీ ప్రియబిడ్డలైన మేము మా జీవితంలో శత్రువుల్ని మేము ఎదుర్కోవడానికి, అలాగే వారి మీద మీ ద్వారా మాకు జయము కలగడానికి, అపవాదిని వారి యొక్క దూతల్ని మేము జయించినట్లుగాను, అలాగే నా ప్రభువా అయ్యా, మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా మీ సన్నిధిలో తరతరాలు నిరంతరం మీరు ఆకడ పర్యంతం మహిమలో మీతో చేర్చబడినటువంటి ఆ కాలము యుగయుగాలు మీతో ఉండేటట్లుగా నా ప్రభువా, మీరు చెప్పిన వాగ్దానాలు యందు మేము ఆయన పట్టుదల కలిగి ఆ వాగ్దానాలను జ్ఞాపం చేసుకుంటూ, ఆ వాగ్దానాలను ఆశ్రయించి, ఆ వాగ్దానాలని అయ్యా మీ ద్వారా మా జీవితాల్ని అది సంపూర్ణ సిద్ధి పొందేటట్లుగా ప్రార్థన జీవితాలు ఉండాలని మీ యొక్క ఆత్మ ద్వారా మాకు విశదీకరించారు. అందుకే స్తోత్రం. ఈ మాటలు విన్న ఈ ప్రియబిడ్డలను మేమందరము ఈ విధంగా మా జీవితాల్ని అయ్యా మీ సన్నిధిలో నడిపించుకుంటూ ముందుకు సాగుటకు కృప దయచేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకి మనకును ప్రభు ఆకడ పర్యంతం కృప ప్రార్థన జీవితంతో దేవునికి సన్నిధిలో నడిపించబడాలని ఆశపడిన వారందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిత్యముగా ఈ ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉందాం. ఈ 4 అనుభవాలు ఒక్కొక్కటి మనం దేవునికి సమీపస్తులుగా, హృదయానుసారులుగా మారిపోతాం. ఆయన యొక్క సన్నిధిలో ఉండి మన హృదయ తలంపులకి సమాధానం అనుగ్రహించబడుతుంది. అలాగే దేవుని యొద్ద నుండి ఒక చక్కటి ఆలోచన, నడిపింపు అనుగ్రహించబడుతుంది. అలాగే 4వదిగా దేవుని యొక్క వాగ్దానాలు మనకు, మన కుటుంబాలకి, మన సంఘాలకి అవి స్థిరపడేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో ఈ యొక్క మొదటి శనివారం సాయంకాలం లైవ్ కార్యక్రమం కూడా ఉంటుంది. సో లైవ్లో కూడా పాల్పొందగలిగిన వాళ్ళు మీరు పాల్పొందండి. శుద్ధీకరణ ఉంటుంది. మొదటి ఆదివారం బలారాధన. కనుక ఈ విషయాన్ని మనం జాగ్రత్తతో ఆలోచించి మీ సమయాన్ని కేటాయించి ముందుకు మీరు సిద్ధపడి రావాలని ప్రేమతో కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.